ఒకప్పుడైతే మనం కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఈవేళ ఆ దుస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల పేద కుటుంబంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు, మా అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మెడిసిన్ చదువుతూ ఉన్నాడు, మా అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మరి ఎంబీఏ చదువుతోంది, డాక్టర్ చదువుతోందని పల్లె గ్రామాల్లో మరి చక్కగా మరి వారు చెప్పుకుంటూ ఈ స్కీమ్ ని మీరు దయచేసి పాడు చేయకండి అని కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది ఇది వెల్ఫేర్ స్కీమ్ కాదు, ఇది సంక్షేమ పథకం కాదు. ఇది ఆయన ఒకటే ఆలోచించాడు, దీంట్లో ఉన్న ప్రతి రూపాయి కూడా మన రాష్ట్రానికి మూలధనానికి పెట్టుబడిగా భావించారు ఆయన. దిస్ ఇస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ నాట్ వెల్ఫేర్ స్కీమ్. వెల్ఫేర్ స్కీమ్ అనే లెక్కలు తీసేయండి మీ బుర్రలోంచి. ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఒక కుటుంబంలో ఒక విద్యార్థి అభివృద్ధిలోకి వస్తే కేవలం దాని యొక్క ఫలాలు ఆ ఒక్క విద్యార్థికే కాదు, యావత్ జాతికి చెందుతాయి, యావత్ జాతికి చెందుతాయి. అది ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లో ఉన్నటువంటి గొప్పతనం, చదువులో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి విద్యార్థుల్ని, ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని మీరు మట్టుపెట్టకండి. మరి పేదరికం ప్రతిభకు అడ్డు రాకూడదని రాజశేఖర రెడ్డి గారి నీతిని, సూక్తిని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మాత్రం మీరు ఏమాత్రం తొంగలోకి దక్కినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి లోకం, మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులు కానీ, మరి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు కానీ క్షమించరు. 185 మంది ఉన్నారు ఇక్కడ. ఈవేళ ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్య 53% ఉంది. మరి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకైతే 75% సెంట్రల్ గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అది. ఇది కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం 25% ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ 25% కూడా మరి సబ్ ప్లాన్ నిధుల నుంచి ఇస్తూ ఉన్నారని ప్రభుత్వానికి భారం లేదు. ఇక భారం వల్ల వెనుకబడిన తరగతులు ఉండే విద్యార్థుల మీద ఉండే భారం 53% వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కింద మరో 15% మరి అగ్రవర్ణాల వారు ఉన్నారు. అంటే దాదాపుగా 68% మరి ఫీజు రీయింబర్స్మెంట్ మరి విద్యార్థులు షెడ్యూల్ కులాలను తీసివేస్తే, పక్కన పెడితే 68% వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులందరూ కూడా మరి ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఇంతమంది ప్రయోజనం పొందే ఈ స్కీమ్ ని మీరు తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేయొద్దు, దశల వారీగా నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిబంధనలు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారో అదే ఈ రీతిగా మీరు అమలు చేయకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు మిమ్మల్ని. అందరి ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రయోజనాలు పొందుతున్నటువంటి స్కీమ్ ని మీరు దయచేసి దశల వారీగా మరి దీన్ని ఎత్తివేయడానికి చేసే ప్రయత్నం మరి క్షమించజాలరు. దయచేసి విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకోండి, వారి ప్రయోజనాలను మట్టు పెట్టకండి అని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు విజయమ్మ గారికి మరి మీ తరఫున, నా తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలందరి తరఫున కూడా వారికి ఈవేళ మా గురించి పోరాడుతున్నందుకు, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆమె పోరాటం చేస్తున్నందుకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి